హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, అందరికీ ముందుగా హ్యాపీ సండే. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజుదైతే కాదండి. ఇప్పుడైతే కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి నాన్ వెజ్ అయితే చాలా మంది తినరు కదా! సో, ఈ వీడియోలో ఇంటికైతే గెస్ట్‌లయితే వస్తున్నారండి. సో, అందుకనేసి కొన్ని రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే కార్తీక మాసంలో తీసినది కాదండి. కార్తీక మాసం రాకముందు తీసిన వీడియో అన్నమాట. సో, అందుకనేసి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను ఈ పనులైతే స్టార్ట్ చేశాను. ఇంకా మన ఇంటికి గెస్ట్‌లు వస్తున్నారు అంటే మనమైతే ఇంక వంటలైతే స్టార్ట్ చేస్తాం కదండీ! స్పెషల్‌గా చేయడానికైతే మన వంతు మనం ప్రయత్నిస్తాం కదా! నాకు వచ్చిన వంటలైతే నేను ఆ రోజు నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేశాను. సో, నా స్టైల్‌లో ఎలా చేస్తాననేది ఈ వీడియోలో అయితే ఒక్కొక్క రెసిపీ అయితే చూపిస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో, ఎర్లీ మార్నింగ్ అనే చెప్పాను కదండీ! అందుకనేసి ఒకవైపు వచ్చేసి పాలైతే స్టవ్ మీద పెట్టాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక మటన్ అయితే తెచ్చాడండి మా హస్బెండు. అది ఉడకడానికి చాలా టైమే పడుతుంది కదా! నేనైతే కుక్కర్ అయితే ఎప్పుడు యూజ్ చెయ్యను. సో, సెరవలోనే కాబట్టి మంచిగా ఉడికిస్తేనే టేస్ట్ బాగుంటుంది కదా! అనేసి నేను అలా అయితే ఫస్ట్ వచ్చేసి మటన్ అయితే స్టవ్ మీదయితే పెట్టేశాను. ఒక సైడు ఇంకా మంచిగా శుభ్రంగా కడిగేసుకొని కాస్త ఆయిల్ వేసేసి అందులోనే మటన్ ముక్కలు, కొంచెం పసుపు, కల్లుప్పు వేసేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకైతే ఉడికించుకుంటాను. ఇంక తర్వాత మషాలాలు అవన్నీ కూడా వేసేసుకొని కర్రీకి తగ్గట్టు కొన్ని వాటరయితే యాడ్ చేసుకొని, ఇంక తర్వాతయితే మంచిగయితే ఉడికించుకుంటానండి. సో, ఇంక ఈ లోపల ఇంట్లో వెజిటబుల్స్ కూడా లేకపోతే వెజిటబుల్స్ కూడా తెచ్చుకొని ఇక్కడ హాల్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంక అన్నీ కూడా ఒలుచుకోవాలి కదా! నాకు ఏదైనా బద్ధకమైన పని ఏదన్నా ఉంది అంటే బట్టలు మడతలు వేయడము అని మీకు తెలుసు కదండీ! నెక్స్ట్ పని వచ్చేసి ఈ ఆకుకూరలేమన్నా తెచ్చుకున్నప్పుడు ఒలుచుకోవడం అండి. చాలా అంటే చాలా బద్ధకం అనమాట. ఇలాంటి టైంలో ఎవరన్నా ఉంటే అబ్బా! హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా! అనిపిస్తుంది. కానీ నేను ఒకరి హెల్ప్ ఆశించను కాబట్టి కష్టమైనా సరే నేనే కూర్చొని వాటిని నిదానంగా అయితే ఒలుచుకుంటానన్నమాట. తర్వాత ఒక సైడు పొయ్యి మీద పెట్టేశాను. ఇంకొక సైడు వెజిటబుల్స్ కూడా తెచ్చేసుకొని ఇంక అలా అయితే పెట్టేశాను కదండీ! ఆ లోపల స్వీట్ కూడా చేసేద్దాము అనేసి ఈ ఇంట్లో ఇంకా ఏమీ గాని లేవన్నమాట. కొంచెం కుకింగ్ మా ఇంట్లో కొంచెం ఈ మధ్య కాలంలో పిల్లలు లేక చాలా తక్కువైపోయింది కాబట్టి ఏమీ గాని తెప్పియలేదు. సో, ఇంకా ఇంట్లో లేవు కదా! అనేసి సేమియా పాయసం కూడా చూపిస్తాను వీడియోలో. అండ్ నాకు కావాల్సిన కొన్ని గ్రోసరీస్ అన్నీ కూడా మా హస్బెండ్‌తో అయితే తెప్పించుకున్నానండి. ఈసారి మా హస్బెండు ఈ పప్పు అయితే కొంచెం తునకల పప్పు అయితే తీసుకొనొచ్చాడు. ఎప్పుడైనా సరే కొంచెం పప్పులాగే ఉండేదే విడదీయకోకుండా పప్పులాగే ఉండేదే తీసుకొనొస్తాడు. ఇంక ఈసారైతే నాకు ఈజీగా ఉండడానికి అనేసి ఇలా దబ్బలే తీసుకొనొచ్చాడు. ఇంక తర్వాత బాదం పప్పు అవి కూడా తీసుకొచ్చాడనమాట. ఇంక ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎంప్టీ అయిన బాక్సెస్ అన్నీ కూడా వాష్ చేసి పెట్టాను కాబట్టి అందులో ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మార్నింగు టిఫిన్‌కే రమ్మని చెప్పాను కాబట్టి ఇంకా ఒక సైడొచ్చేసి గోధుమ పిండయితే మంచిగా అయితే చపాతీలో కానీ, పూరి కానీ చేద్దామనేసి ఒక సైడయితే కలుపుకొని పక్కన పెట్టేశాను. అందులో ఆకుకూర వేసేశాను. నేను చపాతీ ఏమన్నా చేస్తున్నానంటే ఓన్లీ చపాతీ పిండే కాకుండా ఏదో ఒక ఆకైతే వేసేస్తాను. అట్‌లీస్ట్ ఏమీ లేకపోయినా కూడా ఇంట్లో ఏది అవైలబుల్‌లో ఉంటే అదైతే వేసేస్తానండి. తినొచ్చా? తినకూడదా? అని అయితే నేనేమైతే ఆలోచన చెయ్యను. ఏ ఆకైనా ఆకే కదా! అనేసి వేసేస్తాననమాట దాన్ని. సో, కొత్తిమీరేమో ఉంటే ఇంక అదే వేసేసానండి. ఇంకా నెక్స్టు వచ్చేసి ఇంకా మా హస్బెండ్ నాన్ వెజ్ తినడు కాబట్టి ఆయన కోసమని స్పెషల్‌గా ఎగ్ కర్రీ చేద్దామనేసి ఎగ్ కూడా బాయిల్ చేసి పక్కనైతే పెట్టేసాను. ఇంక అదైతే లాస్ట్‌లో అయితే చేయాలి. సో, ఇక్కడైతే ఇంకా గ్రాసరీస్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి.
ఇంకా ఇక్కడైతే సేమియా పాయసం చేద్దాము అనేసి ఇక్కడ కాస్త నెయ్యయితే వేశానండి. తర్వాత తెచ్చుకున్న సేమియాలుంటాయి కదండీ! నేనైతే రోస్టెడ్ సేమియా అయితే తెప్పించుకోనండి. అప్పటికప్పుడే ఇలా మంచిగా దోరగా మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు నేనే వేగించుకుంటాననమాట. అలా అయితేనే నాకు చాలా అంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అయి రోస్ట్ చేసినయి ఎప్పటినో మనకు ప్యాకింగ్ చేసి పెట్టింటారు కాబట్టి నాకంత నచ్చదు. అందులోనూ అది ఘీలో ఏంచుతారో, ఆయిల్‌లో ఏంచుతారో అనేది మనకు తెలియదు కదా! ఇంక మనం తినేదే కాబట్టి మన ఇంట్లో అయితే ఎప్పటికప్పుడు ఇలా వేగించుకొని, ఏంచుకొని చేసుకుంటేనే మంచి టేస్ట్ అనిపిస్తుంది. తర్వాత ఆల్రెడీ ఈ సేమియా పాయసం అయితే అందరికి తెలిసే ఉంటుంది. నేను కూడా ఇంత ముందైతే చెప్పినట్టున్నాను. తర్వాత మంచిగా నెయ్యి వేసేసుకొని ఇంకా ఒక సైడొచ్చేసి దమ్ బిర్యానీ చేద్దాము. లెగ్ పీస్ అయితే తెచ్చాడు. అందుకనేసి లెగ్ పీస్ దమ్ బిర్యానీ చేద్దాము అనేసి మనకు ఆనియన్స్ కావాలి కాబట్టి ఇంకో సైడు కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి అందులో ఆనియన్స్ అన్నీ కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉన్నాను. తర్వాత ఇక్కడ ఫైనల్‌గా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా ఉండేదాన అలా అయితే ఉందండి. కాస్త చల్లబడితే కొంచెం చిక్కగా అవుతుంది. సో, నాకైతే చాలా చాలా ఇష్టము. కాకపోతే నేను ఇంట్లో ఎప్పుడు పాయసం చేసినా అదేందో ఏమో గాని, అది చేసినందుకు ఏమో గాని అస్సలకు తినబుద్ధి కాదు. సరేలే మళ్ళీ తిందాంలే అనుకుంటాను. ఇంకా ఆ లోపల మా ఇంట్లో వాళ్ళు ఖాళీ చేసేస్తారనమాట. ఎప్పుడు ఇంతే అవుతుంది. ఎప్పుడన్నా మా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వస్తున్నారు స్పెషల్ డేస్‌లలో ప్రతిసారి చేస్తూనే ఉంటాను ఈ పాయసము. మా ఇంట్లో వాళ్ళకు చాలా ఇష్టమనేసి. మళ్ళీ తిందాంలే అనుకుంటాను. మళ్ళీ తిందాం అనుకునే లోపే మా ఇంట్లో వాళ్ళే ఖాళీ చేసేస్తారనమాట. ఎప్పుడు ఇంతే నేను. అదేంటో ఏమో! సో, నెక్స్టొచ్చేసి దమ్ బిర్యానీ కాబట్టి చికెన్ అంతా మంచిగా వాష్ చేసుకొని, అందులో కావాల్సిన మసాలాలన్నీ వేసి మంచిగా కలుపుకొని కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి, మనకు మసాలాలన్నీ కూడా ముక్కకు పడతాయి కదా! చాలా బాగుంటుంది. సో, ఇందులో ఏమేం మసాలా వేశానంటే అందరికీ తెలిసినవేనండి. పచ్చిమిర్చి, ఉప్పు, కారము, ధనియా పౌడరు, గరం మసాలా, పెరుగు కొంచెం పసుపు, కొత్తిమీర, పుదీనా ఇంకా ఏమన్నా మిస్ అయ్యుంటే అడ్జస్ట్ కండి. ఎందుకంటే అందరూ వేసేటివే వేశాను. నేనైతే స్పెషల్‌గా అంటూ ఏం వేయలేదనమాట. అందులోని బిర్యానీ ఆకు హ్మ్. బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండీ! అవి కూడా యాడ్ చేసేసుకుంటాననమాట. లాస్ట్‌లో వచ్చేసి కసూరి మేతి ఫ్లేవర్ అయితే చాలా 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 బాగుంటుంది. ఏ కర్రీస్‌లో అయినా కానివ్వచ్చు. అంటే మనం ఇంట్లో వెజ్‌లో కూడా కర్రీస్ చేస్తూ ఉంటాం చూడండి. పులుసులు అంటాం కదా! అలాంటి వాటిల్లో అయినా సరే ఫైనల్ టచ్‌గా కసూరి మేతి వేశామనుకోండి, ఆ ఫ్లేవర్‌తో మంచి స్మెల్లొస్తూ టేస్ట్ గూడా మనకు ఆహ్, చాలా బాగా ఇంకా ఎక్కువ టేస్ట్ అనిపించినట్టు ఉంటుంది కర్రీ. సో, అందుకనేసి తెలియని వాళ్ళకైతే ఫాలో అవుతారనేసి అయితే చెప్తూ ఉన్నాను. ఇక్కడ కర్డ్ అదంతా యాడ్ చేసేసి మంచిగా చేత్తో అయితే మంచిగా కలిపేసుకొని అలా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసానండి. ఇక్కడ ఇంకా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇంకా ఒక సైడొచ్చేసి ఎవరైనా సరే దమ్ బిర్యానీ అంటే కాస్త కూడా ఉడికించుకోకుండా మొత్తం మందంగా ఉండే పాత్రలో వేసేసుకొని ఒక 80%, 70% ఉడికించిన రైస్‌ను లేయర్స్‌గా వేసుకుంటారు కదండీ! ఆ లేయర్స్‌లాగా వేసుకున్నప్పుడు కూడా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మనం యూజ్ చేస్తామనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చెప్తూ ఉంటారు కదండీ! ఆహ్, కాకపోతే దమ్ బిర్యానీ అనేది చాలామంది ఉడికియకోకుండా డైరెక్ట్ దమ్ అయితే చేస్తారు. అట్లయితే అస్సలకే ఉడకదు లోపల ముక్క అనేది. అందుకనేసి నేనైతే చికెన్ కానివ్వచ్చు, లెగ్ పీస్ కూడా ఆల్‌మోస్ట్ ముక్కాలు భాగం అయితే ఉడికించుకుంటానండి. ఇంకా తర్వాత రైస్ అనేది కూడా కొంతమందికి మనకు అంత తెలియకపోవచ్చును. ఇంత పర్సెంట్ ఉడికియాలని కూడా చాలామంది చెప్తుంటారు. మనకు ఎగ్జాక్ట్‌గా, కరెక్ట్‌గా మంచిగా చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా 70% వచ్చినప్పుడే కనుక్కుంటారనమాట. కొంతమంది తెలియని వాళ్ళ కోసమయితే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మనం పూర్తిగా రైస్ అనేది బాయిల్ అయిన తర్వాతనే వాటర్ అనేది తీసేసుకొని, ఇంక తర్వాత లేయర్స్ లాగా పెట్టేసుకొని చికెన్ గూడా మంచిగా ఉడికిచ్చుకొని, ఇక తర్వాత లేయర్స్‌గా పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా అవన్నీ కూడా వేసేసుకొని కలరు ఇష్టముండే వాళ్ళైతే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కుంకుమ పువ్వు అయితే యాడ్ చేస్తాను. వేడి పాలల్లో కుంకుమ పువ్వు యాడ్ చేసి
కుంకుమ పువ్వు అయితే వేసేసుకుంటాను. మంచి కలర్ అయితే వస్తుంది. కుంకుమ పువ్వు లేని వాళ్ళైతే పాలల్లోనే కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని వేసామనుకోండి కలర్‌గా అయితే చాలా బాగుంటుంది. సో, ఇలా అయితే ఫాలో అవ్వండి. దమ్ బిర్యానీ అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చెప్తూ ఉంటారు కాబట్టి కొంతమందికి బాగా ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళకి మాత్రమే అది ఒక ఐడియా అనేది ఉంటుంది. ఆ ఐడియా లేని వాళ్ళైతే ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చునండి. ఇంత పర్సెంటు, అంత పర్సెంటు అని కన్‌ఫ్యూజ్ కాకుండా మొత్తం బాయిల్ అయిన తర్వాతనే లేయర్స్ లాగా పెట్టుకోండి. తర్వాత నెక్స్టు చికెనొచ్చేసి మంచిగా అయితే ఉడికిన తర్వాతనే ల పొయ్యనేది లో ఫ్లేమ్‌లో పెట్టేసి రైస్ అనేది లేయర్స్‌గా పరుచుకొని అలా అయితే చేసుకోండి. అలా కూడా చాలా బాగుంటుంది. ఫైనల్‌గా నేనైతే మా హస్బెండ్‌కి ఎగ్ కర్రీ చేశాను. ఇంక తర్వాత పెరుగు రైతా చేశాను. అవన్నీ కూడా చేసేసుకొని ఫైనల్‌గా ఇంగ అదంతా కూడా మెస్సీగా ఉంది కదా! ఇంక గెస్ట్‌లు వచ్చే టైం అవుతుంది కాబట్టి ఇంటిని కూడా మంచిగా అయితే సర్దేశాను. పడిన బోకులన్నీ కూడా వాష్ చేశాననమాట ఇక్కడ. ఏమేమి చేశాను అని కూడా ఇక్కడ మీకైతే చూపిస్తూ ఉన్నాను. సో, ఫైనల్‌గా అయితే ఇల్లంతా మంచిగా అయితే రెడీ చేశానండి. ఆల్రెడీ మీకు షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదా! ఇన్‌కేస్ ఎవరైనా చూడకపోతే కింద అయితే ట్యాగ్ చేస్తాను. షార్ట్ అయితే చూడండి. ఇంటిని కూడా మంచిగా సర్దుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి, ఇంకా తర్వాత ఇక్కడ అయితే మంచిగా అయితే అరేంజ్ చేసి పెట్టాను. వాళ్ళొచ్చేసరికైతే వాళ్ళు మార్నింగే వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసుకొని బయట చిన్న పని ఉందనేసి బయటికైతే వెళ్లారండి. ఇంకా ఆ లోపల మిగతా వంటలన్నీ కూడా నేను కంప్లీట్ చేశాను. ఎందుకు మార్నింగే వంటలు స్టార్ట్ చేశానంటే నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది అని లాస్ట్ షార్ట్స్‌లో కూడా నేను చెప్పాను కదండీ! స్టవ్‌తో అయితే చాలా ఇబ్బందిగా ఉంది. పొయ్యిలనేటివి సరిగ్గా వెలగడం లేదు. చిన్న మంటతో అయితే మండుతున్నాయి కాబట్టి ఇంతసేపు పడుతుంది. ఒక గంటలో అయిపోయే పనులన్నీ కూడా ఇలా గంటలు గంటలు కిచెన్‌లోనే గడపాల్సిన పని అయితే వస్తుంది. ఆల్రెడీ ఒక 2 టైమ్స్ ఏమో రిపేర్ చేపిచ్చాము. కాకపోతే ఇంకా ఫైనల్‌గా కంపెనీ ఆళ్ళని పిలిపించుకొని వాళ్ళకు ఫోన్‌లు చేసి చేసి ఫైనల్‌గా వచ్చిన తర్వాత ఎన్నో సార్లు చేయంగా వచ్చిన తర్వాత 4000 అయితే అయితుంది అని చెప్పారు. దానికన్నా ఇంగ కొత్త స్టవ్ తీసుకుంటే మంచిది కదా! అని ఫిక్స్ అయిపోయాము. అందుకనేసి ఇంకా అందులోనూ ఇంకా వీడియోలో చూపించినట్టు 2 పొయ్యిల మీద మాత్రమే చేస్తూ ఉంటాను కదండీ! ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉన్న ఆ 2 స్టవ్‌ల మీద ఉన్న కమ్మీలంటాం కదండీ! అవైతే చెయ్యి జారి పగిలిపోయాయన్నమాట. ఒకటి ఒకసారి పగిలిపోయాయి కాబట్టి నాకు 4 స్టవ్‌లు ఉన్నా కూడా 4 స్టవ్‌ల మీద అయితే చేయకపోవడం వల్లనే నాకు టైం అనేది ఎక్కువగా పడుతుంది. ఫ్లేమ్ కూడా చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. ఇలాంటప్పుడైతే ఇంగా విసుగొస్తుంది. గెస్ట్‌లొచ్చినప్పుడు ఇంకా మనం కొన్ని రకాల వంటలు గూడా చేస్తాం కదండీ! అందుకే మార్చాలి అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా రీజన్ అయితే అదేనండి. అందుకే మార్చాలి అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఇంకా మార్చలేదు. మార్చినప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటాను ఏది తీసుకున్నా అనేసి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.